ఉసిరికోడి పులావ్ అన్నప్పటి నుంచి నోరు ఊరిపోతుంది అనమాట. కంపల్సరీ అంటే మళ్ళీ ఇది సీజన్ స్పెషల్ కదా, సో ఉసిరికాయలు రెడీగానే ఉన్నాయి. జనరల్గా పులుపు అన్నప్పుడు ఇవి ఆమ్చూర్ పౌడర్ వేస్తుంటాం, మామిడికాయ యూజ్ చేస్తాం, టమాటో కూడా యూజ్ చేస్తాం. ఈ ఉసిరి అనేది మీ స్పెషల్ అంటే యాడ్ ఆన్ చేయాలి. ఈ బౌల్స్లో వాడేదానికంటే కూడా ఆయిల్ తక్కువ పడుతుంది కదా దీంట్లో వాడినా, ఎందుకంటే మనం కుండలో వాడినాం అనుకో. ఇంకోటి రీసెంట్గా మనకు వివాహ భోజనంలో బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ వచ్చారు. స్పెషల్గా ఆయన కోసానికి కోవా గులాబ్ జామ్ చేసి, కోవా గులాబ్ జామ్ దాంతో పాటు ఆ క్రీమ్తో పాటు అంత తిన్నాడు కాబట్టి. ఇక్కడే కదా నా ఆంటోనీ గారు తిన్నది ఆ రోజు. కూర్చొని తిన్నాడు ఆయన. నిజంగా చాలా టేస్ట్ ఉంది. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. ఉసిరికోడి పులావ్ అన్నప్పటి నుంచి నోరు ఊరిపోతుంది అనమాట. కంపల్సరీ అంటే మళ్ళీ ఇది సీజన్ స్పెషల్ కదా, సో ఉసిరికాయలు రెడీగానే ఉన్నాయి. మనం స్టార్ట్ చేసేస్తారా మరి? రైట్. సో నాగేష్ బ్రో, జనరల్గా పులుపు అన్నప్పుడు ఇవి ఆమ్చూర్ పౌడర్ వేస్తుంటాం, మామిడికాయ యూజ్ చేస్తాం, టమాటో కూడా యూజ్ చేస్తాం. ఈ ఉసిరి అనేది మీ స్పెషల్ అంటే యాడ్ ఆన్ చేయాలి ఈ ఉసిరి కోడి పులావ్ అని మీరు అనుకున్నారా? జనరల్గా ఎక్కడన్నా యూజ్ చేస్తా ఉన్నారా? లేదు, మనం ఓన్లీ దాన్ని మనం స్పెషల్ గా చేయడానికి మేమే అనుకున్నాం. ఉసిరికాయతోటి మనం వివాహ భోజనంకి వచ్చే వాళ్ళకి ఉసిరికాయతోటి మనం కొత్తగా చేస్తే ఏముంటా అనే థాట్ తోటే దాన్ని తీసుకొచ్చాము. అంటే మనం ఈ బౌల్స్ లో వాడేదానికంటే కూడా ఆయిల్ తక్కువ పడుతుంది కదా దీంట్లో వాడినా, ఎందుకంటే మనం కుండలో వాడినాం అనుకో, ఎందుకంటే తక్కువ పడుతుంది అనమాట. అదే మనం స్టీల్లో వాడినాం అనుకో ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట. అది ఒకటి గమనించా. కొద్దిగా గీ కూడా వేసుకుందాం, ఎందుకంటే మనం ఫాస్ట్ కొద్దిగా పొలా చేద్దాం కాబట్టి. ఓకే, చేసేద్దాం. కొద్దిగా గ్యాస్ కూడా పెంచుకుందాం. మనం గ్యాస్ పెంచుకున్నప్పుడు మనం దాల్చిన చెక్క వేసుకుందాము. ఎన్ని ఏమంటారు? 2 చాలా? వేయండి, 4 వేయండి. 4. ఓకే. మనం దీంట్లో సాజీరా వేసుకుందాం. సాజీరా, ఇలాచి, బిర్యానీ ఆకు క్రష్ చేసేయమంటారా? క్రష్ చేసేనా బిర్యానీ ఆకు? డైరెక్ట్ అయ్యండి. ఓకే, ఇట్లా కొద్దిగా ఫ్లవర్ వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా అది వేగిన వెంబడే మనము ఆనియన్ చేసుకుందాం, గ్రీన్ చిల్లీ వేసుకుందాము. ఇంకోటి రీసెంట్ గా మనకు వివాహ భోజనంలో బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ వచ్చారు. సో ఏమి ఇష్టంగా తిన్నాడు? బేసిక్ గా వాళ్ళు తమిళనాడు, అవును, అక్కడ ఎక్కువ పులావ్స్, అక్కడ కూడా బిర్యానీకి పులావ్కి అంటే ఈ బేసిక్ డిఫరెన్స్ ఉంటుంది. సో చెన్నై టేస్ట్లు ఇక్కడ ఎంజాయ్ చేశాడు ఆయన. ఎందుకంటే మన దగ్గర ఆ రోజు నేను ప్రత్యేకంగా ఆయనకి ఏం చేసినామంటే, మనం ఆ రోజు సేమ్ మామిడికాయ కోడియప్పుడు ఇచ్చినాం అన్నమాట. మామిడికాయ కోడియప్పుడు ఇచ్చినాము. మన దగ్గర ఇవాళ ప్రత్యేకంగా ఏంటంటే గోల్కొండ కోడి. మన దగ్గర ఫేమస్ కాబట్టి గోల్కొండ కోడి ఇచ్చిన రోజు కూడా అమేజింగ్ అన్నమాట. గోల్కొండ తిని మేము ఎక్కడ, ఎందుకంటే బయట రెస్టారెంట్ లో కానీ ఎక్కడ కానీ దొరకదు, స్పెషల్ కాబట్టి. అదే గోల్కొండ కోడి ఇవన్నీ కూడా డిఫరెంట్. సో బాగా ఎంజాయ్ చేశాడు అనమాట. సో ఇంకోటి యాక్చువల్గా ఇప్పుడంటే సీతాఫల రబడి ఉంది. విజయ్ ఆంటోనీ వచ్చినప్పుడు ఏ స్పెషల్ ఉంది ఆ రోజు, ఆ సీజనల్ డెజర్ట్? ఆ రోజు విజయ్ వచ్చింది కాబట్టి, ఆయన రీసెంట్ గా వచ్చింది కాబట్టి మనం ఆ రోజు ఆప్రికేట్ డిలేట్ ఇచ్చినాం అనమాట. ఆ రోజు మళ్ళీ మనం ఆ రోజు స్పెషల్ గా ఆయన కోసానికి కోవా గులాబ్ జామ్ చేసి, కోవా గులాబ్ జామ్ దాంతో పాటు ఆ క్రీమ్ తో పాటు అంత తిన్నాడు కాబట్టి చాలా అమేజింగ్, అద్భుతంగా ఉందని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇంకొకటి నేను బాగా అబ్జర్వ్ చేసింది, జనరల్ గా టేస్టింగ్ సాల్ట్, అజినోమోటో, అవును, అలాగే ఫుడ్ కలర్, ఇవి లేనే లేదు ఇక్కడ. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. నాకు అది బాగా అనిపిస్తుంది. ఇంకోటి ఆ ఫ్లేవర్స్ కూడా న్యాచురల్ గా వాడడం వల్ల డిఫరెంట్ గా ఉంది. ఎప్పుడు ఒక హోటల్కి పోతే ఒక కామన్ స్మెల్ అనేది రావట్లేదు. ఇంటికాడ ఎలాగ చేసుకుంటామో అలా చేసుకుంటే మనం ఫుడ్ సాల్ట్, ఇప్పుడు టెస్టింగ్ సాల్ట్ కానీ కలర్స్ కూడా వాడడం. ఎందుకు వాడమంటే అవి వాడడం వల్ల ఉపయోగం లేదు. ఓకే, భోజనం ఎవ్రీడే అనే కాన్సెప్ట్. అందుకే మనం కూడా దాన్ని ఏం చేసినామంటే, మనం కూడా ఎందుకు ఈ కాన్సెప్ట్ అవ్వద్దు అని మనం ప్రత్యేకంగా ఈవెంట్స్ కానీ మన దగ్గర ఎవరైనా 10 మంది కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా మన వివాహ భోజనంలో బంతి భోజనం అనేది ఏర్పాటు చేస్తాం. బంతి భోజనం ఏర్పాటు చేసి అలా అరటాకులు వేసి వాళ్ళందరూ, మనం ఇప్పుడు పెళ్లి కాడికి వచ్చినప్పుడు మనం ఎలా కూర్చొని తిని పెడతామో అలా సర్వీస్ చేసి తిని పెడతాం అన్నమాట. బేసిక్ ఇంగ్రీడియంట్స్ అయిపోయినాయి. పసుపు, గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకున్నాం. గ్రీన్ చిల్లీ పేస్ట్, పులావ్ కాబట్టి కంపల్సరీ పెరుగు వేసుకోవాలి మనం. దీంతో పాటు సాల్ట్ వేసుకోవాలి. ఓకే.
కొత్తిమీర, పుదీనా కూడా ఓకే సరిపోయింది. కలిపేస్తాం. కొద్దిగా ధనాల పొడి లేదు. బాగా అన్నిటికీ మిక్స్ అయ్యేది. ఆ పేస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తే ఓకే. ఇప్పుడు ఈ పేస్ట్ ఏంటంటే మనం ఉసిరికాయ కొడుకోలేసాం కానీ ప్రత్యేకంగా మనం ఉసిరికాయ పేస్ట్ వాడుతున్నాం కాబట్టి దీంట్లో ఉసిరికాయ, ఆనియన్, జీలకర్ర వేసి పేస్ట్ చేసుకున్నాం అన్నమాట. మనం ఓకే కొద్దిగా ఆయిల్ వేసి చేసుకొని మనం ముందుగానే దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం అన్నమాట. ఎందుకంటే ఈ పులావుకు ఇదే ప్రత్యేకంగా అనమాట ఉసిరికాయ పేస్ట్. దీన్ని కూడా చూసి సరిపడా వేసుకోవాలంట. పొలాకు తగ్గట్టు వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ వేసుకున్నాం అనుకో చేదే అవకాశాలు. కామన్ గా మనం పులావ్ అన్నా బిర్యానీ అన్నా లెమన్ వాడుతూ ఉంటాం. సో దానికి రీప్లేస్మెంట్ ప్లస్ టేస్ట్ కూడా డిఫరెంట్ గా టేస్ట్ ఉంటది. మనం డిస్టర్బెన్స్ ఉంటాం అనమాట. మనం దాన్ని ఎంత వేసుకుంటాం మళ్ళీ ఎక్కువ వేసుకున్నా గానీ అన్నట్టు పులుపు వస్తాను డామినేట్ చేస్తాం. మనం ఎంత సరిపడా వేసుకుంటాం దాంట్లో వేసుకుందాం. ఆల్రెడీ మనకు చూస్తేనే థిక్ అయిపోయింది. ఇక పులావ్ కాబట్టి దీంట్లో కంపల్సరీ వాటర్ వేసుకోవాలి. దీనికి సగం పోస్తే వాటర్ పోస్తే మనకు సరిపోతుంది. పులావ్ ఒకటి పోస్తే సరిపోతుంది. 1.5 కి 1.5 పోస్తే అంటే 2 పోస్తే సరిపోద్ది అంతే కదా. 3 పోయాలి కదా చాలా. అంటే ఈక్వల్ ఆల్మోస్ట్ అంటే ఈక్వల్ ఏముండదు. మనం ఒక డబ్బా రైస్ తీసుకున్నాం కాబట్టి 1.5 పోసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే ఓకే. ఆల్రెడీ మనం చూస్తున్నాం కానీ కూడా వాటర్ వచ్చేది. వాటర్ వచ్చింది కాబట్టి మనం ఇమీడియట్ గా రైస్. సో బాస్మతి రైస్ కాబట్టి బాస్మతి రైస్ చేస్తాం మనం. సో బాస్మతి రైస్ ని కామన్ గా అంటే పులావ్ చేసేటప్పుడు నానబెట్టాల్సిందే కదా. ఎక్కువసేపు కూడా నానబెట్టదు. ఎక్కువ నానబెట్టచ్చు. ఓన్లీ మనం 15 మినిట్స్ నానబెట్టుకుంటే చాలు. 15 మినిట్స్ నానబెట్టుకుంటే చాలు. మామూలు ఇప్పుడు దమ్ బిర్యానీ వేస్తున్నాం అనుకో, ఇప్పుడు మనం పులావ్ కాబట్టి మనం 15 మినిట్స్, దమ్ బిర్యానీ అనుకో కంపల్సరీ 30 మినిట్స్ మనం కంపల్సరీ నానబెట్టుకోవాలి అనమాట. నానబెట్టుకుంటేనే ఆ రైస్ అనేది నాని మనకు పొడుగు వస్తుంది అనమాట. ఓకే ఓకే. లేదంటే పలుకుగా రావడం, పలుకు రావడం, రైస్ సరిగా నాననుకో దొడ్డు ఇరిగిపోతా ఉంటది. ఎంతసేపు దమ్ పెట్టాలి? ఓన్లీ 15 మినిట్స్. 15 మినిట్స్ అంతేనా? ఓన్లీ 15 మినిట్స్ దమ్ పెట్టేస్తే అయిపోతుంది. ఎందుకంటే మనం స్టీల్ అవి అర్థం కాబట్టి మనం ఈ కుండల్ని వేస్తున్నాం కాబట్టి నాచురల్ గా దిగుతాను. ఓకే డన్. చూస్తున్నాను. సో ఇంకోటి మర్చిపోయాను, ఇంతకు ముందు స్టార్టింగ్ చెప్పినప్పుడు మీరు దీన్ని లైట్ గా స్లైస్ చేసేద్దాం. ఎందుకంటే అది అయ్యేలోపు కూడా రైస్ ఉడికేలోపు కూడా మనకు టైం పడుతుంది కాబట్టి దీన్ని స్లైస్ కట్ చేసేసుకుందాం. ఉసిరికాయ చెప్పాం కాబట్టి ఉసిరికాయ కూడా పొడుగు కూడా కట్ చేసేసుకుందాం. ఎందుకంటే పొలాలతో పాటు తింటుంటే దాంతో పాటు రైస్ తో పాటు చికెన్ ముక్కతో పాటు మనం ఉసిరికాయ తింటున్న ఫీలింగ్ రావాలన్నమాట. ఇప్పుడంటే అంత కామన్ గా తినట్లేదు కానీ ఉసిరి ఒక చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం ఉసిరి. ఎందుకంటే ఇంతకు ముందు పొలాల కాడికి వెళ్ళేటప్పుడు కూడా ఉసిరి గాని ఆ సీజన్ లో ఏది కనిపించినా నేరేడు పండ్లు గాని అలా నేరేడు పండ్లు కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు తినడానికి ఎవరు ఇంట్రెస్ట్ ఇప్పుడున్న జనరేషన్ ఫాస్ట్ కాబట్టి అంత పొలాల కాడికి వెళ్ళి అంత ఎంజాయ్ చేసేంత టైం లేదు ఎవరికి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ కాబట్టి చూస్తున్నా దగ్గరికి వచ్చింది కాబట్టి ఉసిరికాయ కూడా ఉడకాలి కాబట్టి ఉసిరికాయ వేసేసుకున్నాం. ఓకే. సో అన్ని యాడ్ అయిపోయినాయి. చూస్తున్నాను. కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత దమ్ పెట్టుకుంటే దమ్ పెట్టుకున్న తర్వాత 15 మినిట్స్ తర్వాత పులావ్ రెడీ అయిపోతుంది. కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకుందాం. ఓకే. ఇలాచి పౌడర్ కూడా ఇక్కడ మనమే చేసుకుంటాం. దీన్ని కొద్దిగా ఇలాచి మనం కొద్దిగా లైట్ గా వేపుకొని దాంట్లో మనం కొద్దిగా షుగర్ వేసుకొని మనం పేస్ట్ పౌడర్ కొట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఎందుకంటే డైరెక్ట్ పౌడర్ కొడుతుంటే కవ్వదనమాట. ఇలాచి ఎగిరిపోతా షుగర్ దాంతో కొడుతూ ఉంటే మంచిగా అవుతుంది అనమాట. అలా దగ్గరికి వచ్చింది కాబట్టి దమ్ పెట్టేద్దాం. రైట్. మంచిగా ప్లేట్ పెట్టేసుకున్నాం. సో 15 మినిట్స్ లో రెడీ అయిపోద్ది. డైరెక్ట్ గా టేబుల్ కి సర్వ్ చేయించుకొని అక్కడ తినుకుంటే ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? నాగేష్ భాయ్ ఇక్కడే కదా నా యాంటోనీ గారు తిన్నది ఆ రోజు. కూర్చొని తిన్నాడు ఆయన. ఓకే. ఇంకోటి మన ఉసిరి కోడి పులావ్ కూడా రెడీ అయిపోయింది కదా, పిలిపించేద్దాం. రైట్. నాకైతే అంటే వెంటనే ఆ టేస్ట్ చూడాలని ఉంది, ఆ ఫ్లేవర్ ఎంజాయ్ చేయాలని. పులావ్ కూడా అలా తీస్తా అని దాన్ని అటు తీసేసి
ఆ పొగలు, ఆ వేడి. నైస్. ఇక పులావ్ అనేది కంపల్సరీ మనకి ఆనియన్స్ కూడా ఉండాలి కాబట్టి కంపల్సరీ ఆనియన్స్ కూడా తప్పకుండా. సో మొత్తానికి ఉసిరి కోడి పులావ్ ఒక డిఫరెంట్గా నిజంగా వేరే టేస్ట్ అనమాట. అండ్ ఇంకోటి మెయిన్ అదే ఇంతకుముందు చెప్పినట్టు అయినా కానీ చాలా న్యాచురల్ కలర్, న్యాచురల్ ఫ్లేవర్స్, ఆ స్మెల్ కూడా, అరోమా మీరు చెప్పినట్టు మొత్తం అంతా గీ కానివ్వండి, మనం యూజ్ చేసిన మీ ఇంగ్రీడియంట్స్, స్పైసెస్ కూడా మంచి స్పైసెస్. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇంట్లో చేసుకున్నట్టే, ఇంట్లో ఎలా న్యాచురల్గా ఆ రోజు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ రోజు అంటే ధనియాల పొడి మనమే తెచ్చి ఫ్రై చేసేలాగా అది తెలుస్తూనే ఉంది. దాన్ని చూసిన ఆ అరోమాని ఎంజాయ్ చేసిన ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. ఇక నేనైతే వెయిట్ చేయను, మొత్తానికి టేస్ట్ చేస్తా. ఓకేనా? మామూలుగా లేదు నిజంగా, చాలా టేస్ట్ ఉంది. యాక్చువల్లీ ఎందుకంటే మనం పులావ్స్ కానీ ఏదైనా కర్రీలు కానీ చూపించినప్పుడు మనం ఇంట్లో మనం యువాబోధనకు వచ్చిన వాళ్ళు ప్రత్యేకంగా మనం యువాబోధనకు వచ్చిన వాళ్ళకి ఇంట్లో ఎలా చేసుకున్నా అలా చేస్తాం కాబట్టి వాళ్ళు కూడా 2 నిమిషాలు 15 నిమిషాలు ఓపిక పట్టి వాళ్ళకి చేసి వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ హస్బెండ్లకు కానీ కొత్త రిలేషన్ వచ్చిన వాళ్ళకి కూడా 2 నిమిషాలు వెరైటీగా చేయాలనేది మనం వాళ్ళకు చూపిస్తాం అన్నమాట. ఓకే, మీరు కూడా తినండి, ఇంకా ఎందుకు వెయిటింగ్. పులావ్ కూడా మంచిగా సూపర్ అయింది. పులుపు కూడా మీరు అన్నట్టు డామినేట్ చేయట్లేదు, ఎక్కువ లేదు, ఆ స్పైసెస్ డామినేట్ చేయలేదు. సో ఇక నేను దీన్ని ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాను. సో నెక్స్ట్ ఇంకా చాలా అంటే సీజనల్గా దొరికే స్పెషల్ టేస్ట్లు, స్పెషల్ వంటకాలు నాగేష్ బ్రో తోటి ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. చూడటమే కాదు, ఆ టేస్ట్ను కూడా ఇక్కడికి వచ్చి మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మళ్ళీ ఇంకొక మంచి రెసిపీ తోటి, ఇంకొక డిఫరెంట్ రెసిపీ తోటి మళ్ళీ మీట్ అవుదాం.